దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము పరిశుద్ధాత్మ ప్రార్థన పరిచర్య, దేవుని పరిచర్యలో ఈరోజు దొత్తులూరు ప్రాంతంలోనే మా స్వగ్రామంలో ఇంటిలోనే మా తల్లిదండ్రులతో పాటు మేమందరం, నేను, సేవకురాలు, మా కుమారుడు, మా తల్లి తండ్రి అందరం కూడుకొని సాయంత్రం ఈవినింగ్ వేళ సమాజంగా కూడుకొని ప్రార్థన కూటమును మేము ప్రతిదినం ఇలా ఏర్పాటు చేసుకుంటామండి. ఇలాంటి ప్రార్థన మీరు కూడా చేసుకొని మీ కుటుంబాల్లో దీవించబడాలని ప్రభు పేట సేవకుడుగా కోరుకుంటున్నా. ఈ దినము దేవుని వాక్యాన్ని మీ ఎదుట ఉంచుతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనాన్ని చక్కగా మనం చదివి ప్రభువును గణపరచుదాం. 91వ అధ్యాయము కీర్తన భాగం 4వ వచనాన్ని చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చాలు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి విలువైన మాట ఏంటంటే, ఈ దినాలలో ఎంతో మంది అనేక కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, మన తోటి సహోదరులు కావచ్చు, ఏమండి ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే క్రైస్తవులు అయితే ప్రార్థన చేసుకుంటారు, ప్రభుని అడుగుతారు. తదుపరి వారి ప్రయాణం కావచ్చు, వారి పనులు కావచ్చు, ఏమండి వెళ్తారు. మరలా ఈవినింగ్ సాయంత్రం వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితి వ్యవస్థ ప్రపంచంలో ప్రతి కుటుంబంలో ఉదయకాలం వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. వారి వారి పనుల నిమిత్తం వెళ్ళి ప్రయాసపడుతూ, కుటుంబం నిమిత్తమై పోషణ కొరకై, వారి బిడ్డల కొరకై ఎంతో ప్రయాసపడుతూ సాయంత్రం వేళ వారు గృహానికి చేరుకుంటున్నారు. దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. అందును బట్టి ఈ రాత్రి ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విలువైన మాట ఏంటంటే, ఈ కీర్తన భాగంలో చక్కటి మాట చెప్తున్నా. ఉదయకాలం నుంచి సాయంత్రం కుటుంబానికి వచ్చినటువంటి మనం సమాజంగా కూడుకొని ప్రతి కుటుంబంలో ప్రభును ఆరాధించి దేవుడు ఉదయకాలం నుండి సాయంత్రం వరకు మనల్ని కాపాడినటువంటి ఆ గొప్ప దేవునికి మనం చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అన్నది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, అందుకని ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఆయన రెక్కలు మన మీద చాపాడు అని వాక్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, చూడండి, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కిందికి దగ్గర చేర్చుకుంటుందో, అదే విధముగా యేసయ్య తన రెక్కల కింద తన పిల్లలను ఆయన రెక్కల కింద దాచి ఉంచినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, కీర్తనాకారుడు చక్కటి వివరణ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. వాస్తవంగా చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య సింహాసనం ఆకాశం అయితే ఆయన పాదపీఠం ఎక్కడుంది? భూమి. హల్లెలూయా. యేసయ్య సింహాసనం ఆకాశం అయితే పాదపీఠం ఎక్కడుంది? భూమి. అయితే ఇంత గొప్ప దేవుడు